కానీ సంక్షేమ పథకాలు ముందు తీసుకెళ్లాలంటే పూర్తిగా ఒక కేబినెట్ ఉండాలి. ఎందుకంటే బాధ్యతల మీద బాధ్యతలు, తర్వాత డబుల్ రెండు రెండు మూడు మూడు శాఖలు ఉండడం వల్ల వాళ్ళు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతా ఉన్నారు. వాటి మీద ఒక కమాండ్ కూడా రాలేకపోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 2 శాఖలు ఉన్నాయి, ఇంపార్టెంట్ శాఖలు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కానీ అట్లాంటివి కొన్ని వాటి మీద సమీక్షలు కూడా చేయలేకపోయారు. నేను అనుకుంటే మొన్న రెండు సమీక్షలు చివరి టైంలో చేశారు తప్పితే ముందు నుంచి ఎక్కడ కూడా వాటి మీద సివిల్ సప్లైస్ మీద ఎక్కడ కూడా సమీక్ష చేయలేదు. తర్వాత జిల్లా వారి కూడా సమీక్ష చేయలేదు. ఎందుకంటే మనకు టైమే దొరకట్లేదు కదా. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా వారు నీటిపారుదల శాఖ ఉన్నారు కాబట్టి సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇట్లాంటివి విదేశ శాఖ ఉంది, హోంశాఖ ఉంది, తర్వాత న్యాయ శాఖ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ భర్తీ చేయకపోవటం వల్ల ప్రజలకి, తెలంగాణ ప్రజలకి చేరువు కాకపోవటం, తెలంగాణ ప్రజలకి యాక్టివిటీస్ దగ్గరకపోవటం, ఇవన్నీ కూడా మరి కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడండి 16 నెలలు అయిపోయింది, 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. 6 శాఖలలో 3 మళ్ళీ ఫిలిప్ చేశారు. మళ్ళీ మూడు శాఖలు ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా తెలియదు, ఎప్పుడు ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. అట్లా అయిపోయింది అనమాట. వీళ్ళేమో జాతీయ పార్టీ అంటా ఉన్నారు. జాతీయ పార్టీ అయి ఉండి ఇంత టైం తీసుకుంటారా? 16 నెలల టైం తీసుకుంటారా? ఇది ఎట్లయిపోయిందంటే అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారు ఇట్లా చేశారు బట్టి నెలలు ఆయన దగ్గర పెట్టుకొని ఆ టైం వచ్చినప్పుడు ఇచ్చేది తప్పితే 1 year, 1.5 years, 2 years తర్వాత శాఖలు ఇచ్చేది తప్పితే ఎక్కడ కూడా భర్తీ చేయలేదు సరిగ్గా. సో అదే విధంగా ఇప్పుడు కూడా ఇంకా 3 శాఖలు ఇంకెప్పుడు భర్తీ చేస్తారు, ఎవరికి ఇస్తారు ఏంటి అనేది కూడా ఇంకా ప్రశ్నార్థకం. ఎన్ని రోజులు ఈ విధంగా మరి ప్రొలాంగ్ చేస్తారో నాకు కూడా తెలియదు. క్వశ్చన్ మార్క్ అని కనబడతా ఉంది. మొన్న జరిగింది మాత్రం మంత్రివర్గ విస్తరణలో ఒకరికి ఒక మాదిగ వర్గానికి, అదేవిధంగా ఒకరు బీసీ వర్గానికి ఒకటి. సో ఇవ్వడం బాగుంది. సామాజిక ఏదైతే సమకూలత కానీ లేకపోతే ఇది డెఫినెట్ గా బాగుంది చాలా చెప్పాలంటే. కానీ మిగతా శాఖలు ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎప్పుడు ఎవరికి ఇస్తారు, ఉన్న శాఖల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయా? కొంతమంది సీనియర్స్, అది అఫ్ కోర్స్ అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అనుకోండి, కొంతమంది సీనియర్స్ దాని మీద సాటిస్ఫాక్టరీగా లేరు ఆ శాఖల మీద. సో కొత్త శాఖలు కావాలని అంటా ఉన్నారని వస్తా ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే రేపొద్దున తెలంగాణ డెవలప్మెంట్ కి, తెలంగాణ సంక్షేమ పథకాలకి, తెలంగాణ ప్రజల కోసం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఇన్ని శాఖలు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాటి మీద కాన్సన్ట్రేట్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖ ఉంది. ఇప్పుడు రేపు జూన్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతాయి, స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. వాటి మీద సమీక్ష జరగాలి. పిల్లలకి యూనిఫామ్స్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, లేకపోతే మిగతా బుక్స్ కానీ, వాటి మీద ఇప్పటివరకు ఇక్కడ సమీక్ష జరిగినట్టు కనపడలేదు. సో ఇవన్నీ ఏంటంటే విద్యాశాఖ మంత్రిగా ఒక పర్టికులర్ గా ఒకరు ఉంటే డెఫినెట్ గా వాటి మీద ఫోకస్ ఉంటుంది. రేపొద్దున పిల్లలందరికీ కూడా ఎక్కడ ఏం కావాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చూపించే బాధ్యత ఉంటుంది. ఇవన్నీ కూడా చేయాల్సిన. సో ఇది రోజు రోజుకి దాని మీద మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురికి 3 శాఖలు ఇవ్వడానికే మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ కసరత్తు చేస్తా ఉన్నారు. ఇంకా 3 శాఖలు ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు, ఏ విధంగా ఇస్తారు, ఏ వర్గానికి ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. అది కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి, కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి జయరాం గారు. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. జయరాం గారు, సో మనం చూస్తున్నాం ఎప్పుడెప్పుడు అంటూ కూడా కేబినెట్ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది 6 ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని అంటే కూడా 6 ఖాళీలు కాదు 3 ఖాళీలని భర్తీ చేశారు, మిగిలి మళ్ళీ 3 ఖాళీలను అలాగే ఉంచారు. సరే, ఆ 3 భర్తీ చేసినా కూడా వాటికి సంబంధించి శాఖల కేటాయింపు ఇంకా జరగలేదు. సో ఈ ఆలస్యానికి ఏంటి కారణం? నిజంగానే రాజకీయ అసమతుల్యత వల్ల ఏమైనా జరిగిందా, లేదంటే ఢిల్లీ అధిష్టానం అంటే దాని డామినెన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనుకోవచ్చా? మీకు జీనియస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, వెంకన్నకు, జితేందర్ నాకు నమస్తే. సో ఇక్కడ విషయం ఏంటంటే శాఖలను భర్తీ చేయాల్సిన బాధ్యత డెఫినెట్ గా ప్రభుత్వానికి ఉంటది, అది చేయాలి. సో ముందు వెనకాల చేస్తూ ఉన్నది సరే, దానికి ఎవరికి డిస్ప్యూట్ లేదు. కానీ ప్రధాన శాఖలు ఏవైతే ఉన్నాయో, హోంశాఖ, విద్యాశాఖ, ఇవి ప్రధానమైన శాఖలు. వ్యవసాయ శాఖ ఇంతకుముందు వెంకన్న చెప్పినట్టుగా
ఉత్తమన దగ్గర ఉన్న వ్యవసాయ శాఖలు ఇవన్నీ దానిలో ధాన్యం కొనుగోలు, అంటే ముఖ్యమైన శాఖలకు ఇండివిజువల్ మినిస్టర్స్ ఉంటే బాగుంటుంది అనేది ప్రజలకు అనుకుంటున్నారు. సో మా లాంటి వాళ్ళని కూడా చెప్తున్నాం, పార్టీ కూడా అది తిరిగిందని అనుకుంటున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు 2 ప్రధానమైన శాఖలు, హోంశాఖ, విద్యాశాఖ ఏదైతే ఉందో అవి పూర్తిగా లాండర్ ఆర్డర్ని కంట్రోల్ చేయడము, ఇంకోటి వచ్చేసేమో విద్యని పూర్తిగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం. మరి దానిపైన ఎలా విద్యాశాఖ మీద కానీ లేకపోతే లాండ్ ఆర్డర్ మీద కానీ ఇప్పుడు 16 నెలలుగా, అంటే 16-18 నెలలుగా రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్షలు చేయలేదు. చెయ్యకపోను ఆ శాఖల పనితీరును ఎట్లా పరిశీలన కూడా మా దృష్టికి రాలేదు, మన దృష్టికి రాలేదు, ప్రజల దృష్టికి కూడా రాలేదు. మరి ప్రభుత్వంలో వాళ్ళు ఏమన్నా ఇంటర్నల్ గా చేస్తున్నారో నాకు తెలియదు, అన్ని మనం చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఏదైనా చేస్తుంటారో, అలాంటివి చేసినా కూడా మనకైతే ఆ న్యూస్ తెలుస్తుంది, మనకి ఎలాంటి న్యూస్ లేదు. ఇక్కడ ఒకవైపు వచ్చేసేమో అనేక అంశాలతోని ముడిపడి ఉంటుంది హోంశాఖ. ఇక్కడ నిరుపేదల విద్యా విధానాన్ని వాళ్ళకు చేరవేయాల్సింది విద్యాశాఖ. మరి ఈ 2 శాఖల పనితీరు ఏంది అనేది ఇక ప్రధానమైన ప్రశ్న. ఇవి ఇలానే. ఇక నెక్స్ట్ 3 మినిస్టర్లను, ఇంకా 3 ఖాళీలను భర్తీ చేయలేదు. భర్తీ చేయడానికి సరే ఒకేసారి భర్తీ చేస్తే కొంత వ్యతిరేకత రావచ్చు అనుకుందాము. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల జిమ్మిక్కులు ఇవన్నీ. సో జాతీయ పార్టీలు ఇలాంటి ఉంటుంది అనుకోవటం లేదు. మనకు ఉన్న విషయం ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు అనేది అనుమానాలు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. సో వ్యతిరేకత దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో భాగంగా లేటే చేస్తుంది. కానీ చేసిన శాఖలలో క్లియర్గా ఏంటంటే అర్థం కావాల్సింది